కేఎస్ ప్రసాద్ గారు ముఖ్యంగా ఏంటంటే అవినీతి అక్రమాల కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 21న విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని చెప్పేసి కూడా సిబిఐ కోర్టు ఆదేశించింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ కేసులో వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ సిబిఐ కోర్టులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన మెమోను అభ్యర్థనకు కోర్టు తిరస్కరించింది. సో జగన్మోహన్ రెడ్డి గారు 21న విచారణకు హాజరవుతున్నారు. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏ రకంగా ముందుకెళ్లే అవకాశం ఉందంటారు? డిశ్చార్జ్ పిటిషన్ మీద కౌంటర్ ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అవుతుంది. డిశ్చార్జ్ పిటిషన్ మీద లేకుంటే రేపు రండి ఎల్లుండి రండి అంటే డిశ్చార్జ్ పిటిషన్ ఏమైందో నేను లాయర్లు ఏమైనా గొడ్డుపోయారా, మీరు లా చదివారు నేను లా చదివాను అడగలేరా? విచారణకు పిలిచారు. నేను చెప్పా కదా డేట్ అన్నది మనకి కామన్. ఒక 3 నెలల తర్వాత 4 నెలల తర్వాత వాయిదా డేట్ ఇచ్చారు. గతంలో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చారు. ఈసారి ఇవ్వమంటారు. ఇవ్వనన్న దానికి ఎస్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి కదా. ఓకే, శుక్రవారం ఎలాగో రోజు వేస్ట్ చేసేవారు గతంలో, ఇంకో రోజు వేస్ట్ చేస్తుంటారు. సత్వర విచారణ వస్తే అడ్వాంటేజ్ అందరికీనండి. డిశ్చార్జ్ పిటిషన్ డిస్మిస్ చేయమని చూద్దాం. ఇదంతా అయిపోయింది అన్నట్టు కూడా మాట్లాడుతారు ఒక వర్గం మీడియా. వాళ్ళు మాడతారు, వాళ్ళకేం పనే పాట. వాళ్ళు ఎంతసేపు ఆయన పేరు శ్రీరామచంద్రుడో లేకపోతే కృష్ణ పరమాత్ముడి పేరు పెట్టుంటే ఈ పాటికి ఎంత పుణ్యం వచ్చిందో వాళ్ళకి. జగన్ 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 అని బదులు రామ్ 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 అంటే ఈ పాటికి రామకోట్లు కంప్లీట్ అయిపోయింది వాళ్ళందరికీ. ఇలాంటి చాలా చూసాం సార్. 12 ఏళ్ళు పడి చూస్తున్నాం ఆ కేసు, 14 ఏళ్ళు పైసలు కదా. ఓకే, అవుట్కమ్ లేని దాని గురించి టైం వేస్ట్ తప్ప ఏం లేదు. ఆయన వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వడానికి కోర్టు డిస్కషను, నేను మీరు కాదు. గౌరవ జడ్జి గారు ఏ విధంగా ఉంటారా? ఎందుకంటే ఈ వివేకానంద రెడ్డి కేసులో అవినాష్ రెడ్డి రెగ్యులర్గా కోర్టు వాయిదాలు అన్నిటికీ వెళ్తున్నాడు. ఆయన నేను ఆ కోర్టుకి 4-5 సార్లు నేను అటెండ్ అయ్యాను, నేను చూశాను. కేఎస్ ప్రసాద్ ముఖ్యంగా ఏంటంటే మీతో ఒక విషయం మాట్లాడాలా. సంపద సృష్టిలో బాబు ప్రభుత్వం విఫలమైందని ఆంధ్రజ్యోతి ఎందుకు చెప్పడం లేదు? అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆంధ్రజ్యోతిలో లీకులు వచ్చాయంటే భవిష్యత్తులో పథకాల కోతలు, అదేవిధంగా ఉద్యోగుల శాలరీలపై ప్రభావం ఉంటుందా? మొన్న ఆంధ్రజ్యోతి కథనం మీద నేను ప్రశ్న కూడా అడిగినాను, మీరు కూడా దానికి జవాబు చెప్పినారు. ఏంటి సార్ ఇప్పుడు సంపద సృష్టిలో బాబు విఫలమయ్యారంటే ఏం చెప్తారు సార్? మిజరబుల్ ఫెయిల్యూర్. అంటే ఒక 100 రూపాయలు సంపాదించే దగ్గర 34 రూపాయల రాష్ట్ర సామర్థ్యం సంపాదిస్తుంది. సో ఎప్పుడైతే మీకు వెర్రి వెయ్యితలలో వేసినట్టు ఇష్టారాజ్యంగా ఊహకందని హామీలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి నెత్తి నోరు కొట్టుకొని చెప్పాడు మన స్టేట్ బడ్జెట్ ఎంతకే పరుగు చేస్తుంది, ఎంతకన్నా లేదు. మీకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గ్రాంట్లు కూడా తేట్లే, ఆ లెక్కలు ఉన్నాయి, క్లియర్గా చెప్తాను మీకు. సో వెన్ దే కెనాట్ డూ దట్, వెన్ దే కెనాట్ అఫోర్డ్ ఇట్, వై దే ప్రామిస్డ్ ఫాల్స్ ప్రామిసెస్ ఫర్ ద సేక్ ఆఫ్ ఫార్మింగ్ ఆఫ్ గవర్నమెంట్. ఫార్మింగ్ ఆఫ్ గవర్నమెంట్ అయిన తర్వాత 7 దాటిన తర్వాత బోడిమాలన్న సిద్ధాంతం మీ దగ్గర నుంచి కనిపెట్టబడింది. సో ఇట్స్ ఆబ్వియస్. ఇవాళ పథకాల మీద సంవత్సరం పాటు ఇవ్వనో లేదో ముక్కుతూ ములుగుతూ 13,500 కోట్లు ఇవ్వాల్సిన తల్లికి వందనం పథకం 8,000 కోట్లు ఇచ్చారు. అందులో 5,500 కోట్లు బకాయి ఉంది. 20,000 ఇవ్వాల్సిన దగ్గర 5,000 ఇచ్చారు. ఒక సంవత్సరం ఎలాగో ఎగ్గొట్టారు రైతులకి. సో ఇవన్నీ కనబడుతున్నప్పుడు ఇందులో నెక్స్ట్ ప్రణాళిక ఏముంటుంది? ఎప్పుడైనా మీకు జేబులో రూపాయి ఉంటేనే కదా మీరు ఏదైనా సంక్షేమం చేయడానికి లేకపోతే ఇంకో పనికి వచ్చిన పని చేయడానికి ఉపయోగపడుతుంది. రూపాయలు లేనప్పుడు కేవలం బూటకం కబుర్లు. ఇప్పుడు చివరి చెప్తారు చూడండి, నీకు పండగ సెలవులకి సైకిల్ కొంటాను, అలాగే వేసవి సెలవులకు సైకిల్ కొంటాను అన్నట్టే కథలు చెప్తుండ్రు వీళ్ళు. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థానం తండ్రి స్థానం కదా. అలా దాటవేత ధోరణి కాకుండా తండ్రి రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంటుంది? ఎప్పటికో అప్పుడు కొంటాడు, కానీ ఇక్కడ ఎక్కడ కొనే కార్యక్రమం తెరలేపట్లే. నేను రాష్ట్ర ఖజానాకి ఎప్పుడు 5 ఆదాయ వనరులు, ఒకటి పెట్రోలియం ప్రొడక్ట్స్, ఇంకోటి లెక్కరు, ఇంకోటి ఆర్టీఏ వ్యవస్థ, ఇంకోటి మున్సిపల్ శాఖ, ఇంకోటి రిజిస్ట్రేషన్స్ అమరావతి కాకుండా మిగిలినంతా పెంచారు రాష్ట్ర వ్యాప్తంగా. ఎక్కడ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి? రెవెన్యూ చెప్తున్నాను అదే. ఇప్పుడు మీకు సామాన్య మానవుడి దగ్గర డబ్బులు ఉంటేనే కదా క్యాష్ రొటేషన్ అయ్యి. ఆ రొటేషన్ ఎక్కడ ఉంది? డబ్బులే లేవు కదా ఎవరి దగ్గర. రియల్ ఎస్టేట్ వ్యాపారం నాట్లే, రిజిస్ట్రేషన్ వ్యవస్థ కుదేలే ఉంది. రెండో పక్కన మీకు మున్సిపల్ శాఖ మీద ఎప్పటి ముప్పటి పనులు పెట్టారు. ఎంత బకాయిలు ఉన్నా చూసుకోమనండి ఒకసారి. స్టేట్కి రావట్లేదు. కరెంటు ఛార్జీలు కానీ ఏమి పడితే పెంచేస్తుంటే వచ్చే మార్గం లేనప్పుడు ఏం చేస్తుంది ప్రజలు? కరెంటు ఫీజు తీసుకొని 3 ఫేజీలు పోతే ఒక ఫేజ్ పోనీ అలాంటి కార్యక్రమాలు తెరలేపుతున్నారు. ఇప్పుడు మాంసం 1200 అమ్ముతారండి, ఏడు చేస్తారు? చేపలు కొనుక్కొని తింటారు, లేకపోతే చికెన్ కొనుక్కొని తింటారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. మాంసం ఏమో 1 కేజీ ఏదో తీసుకొచ్చి లేదా బీరకాయ కూరలో 2 ముక్కలు వేసుకొని వండుతున్నారు. అది పోయి బీరకాయ కైమా కూర తిన్నారు అనుకోండి, అందరికీ 3 మొదలు వస్తాయి. అలాంటి పరిస్థితి క్రియేట్ చేశారు వీళ్ళు. సో ఓవరాల్గా మీరు చూసుకుంటే లెక్కర్ షాపుల మీద ఆదాయం అనుకున్నారు. ఇంత పాథటిక్గా ఉందో తెలుసు కదా మీకు. వీళ్ళ గత ప్రభుత్వంలో ఈ టెన్యూర్ క్వార్టర్స్లో మీరు చూసుకుంటే 6,720 కోట్ల ఆదాయం వచ్చింది. వీళ్ళ దగ్గర చూస్తే 6,900 కోట్లు. 200 కోట్లు అంటే దగ్గర 6,607 కోట్లు అంటే 10% పెరగాల. ఓకే, కనీసం 600 కోట్లు కూడా పెరగకుండా 200 కోట్లు. వాళ్ళకి చెప్పిన మిఠాయి కదేంటి, నీకు 20% మార్జిన్ అని చెప్పి ఇచ్చారు. బార్ లైసెన్స్లో టెండర్లు వేయట్లే. 20% మార్జిన్ కాబట్టి 14% అంటే చాలామంది నెక్స్ట్ లైసెన్స్లకు అప్రూవల్ చేయకుండా
వాళ్ళు ఏమనుకుంటారంటే తీసుకెళ్ళి బాబు మీరు ఓ పక్కన పెర్మిట్ రూములు ఇచ్చారు, ఇంకో పక్కనేమో ఆ బెల్ట్ షాపుల్లో అమ్మించేస్తారు, మా వల్ల కావట్లేదని చెప్పి ప్రభుత్వం నడుపుకోండి అని వదిలే పరిస్థితి వస్తుందట. సో అట్లా మీరు పెట్రోల్ రేట్ల గురించి ఒక బాదురే అని మన బాదారు. ఎంత ₹1 తగ్గించరా, 10 పైసలు తగ్గించరా ఈ ప్రభుత్వం వచ్చి? సస్టైనబిలిటీ ఎక్కడ ఉందంటే ఆదాయ వనరులు సంపాదించుకునే కొత్త మార్గాలు, వెసులుబాట్లు ఇష్టం వచ్చినట్టు ఎప్పటి ముప్పటి రేట్ల దగ్గర ప్యారల్గా కూడా రావట్లే. అంటే లెక్కర తాగట్లే జనాలు వీళ్ళు చెప్పి కథలకేను. బ్రాండ్లు పెట్టినా లేకపోతే రేట్లు పెట్టినా ₹99 క్వార్టర్ అన్నా సరే అవుట్కమ్ ఏంటంటే తాగేవాడు కూడా తాగట్లే, భయపడి చేస్తున్నాడు. ఎందుకంటే రాష్ట్ర ఖజానాకి మీకు రేట్లు పెరిగి ఉన్నప్పుడు కూడా ఆదాయ వనరులు ఎక్కడ ఆగలే. కరోనా టైంలో కూడా ఇక్కడ వెచ్చలబడిగా రేట్లు పెట్టి అమ్మైనా సరే ఒకడికి రూపాయి రావట్లే. ఫెయిల్యూరే కదా.